ఆ వీడియో లొకేషన్ వచ్చేసరికి మనకి చిలకలపేట నుంచి పసుమర్ దాటిన తర్వాత అన్నం బట్ల వారి పాలెం ఎంట్రన్స్లో ఉన్నాం మనం ప్రస్తుతం. లొకేషన్ అయితే బాగుంది. అంటే చుట్టూ పచ్చగా, అంటే వరి పొలాలు అవన్నీ వేసిన తర్వాత కనుక చూస్తే వ్యూ మాత్రం లొకేషన్ అదిరిపోద్ది. ఓకే, సారీ ఫర్ ఇంటరప్షన్. చాలా రోజులు గ్యాప్ వచ్చింది కొంచెం పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల. కాబట్టి నెక్స్ట్ ఇంకా ఫర్దర్ డిలే కాకుండా రెగ్యులర్గా అప్లోడ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, పసుమరు దాటిందంటే ఈ లైన్లో ఒక టోల్ గేట్ వస్తుంది. ఆ టోల్ గేటు మనకి ఎక్కడ వస్తుంది ఏందని నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. యాక్చువల్గా ఇది వీడియో ముందే రావాల్సింది, కానీ ముందుగా పర్చూర్ బైపాస్ అనేది మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మీరు చూడకపోతే చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసరికి అన్నంబొట్ల వారిపాలెం ఊరు ఎంట్రన్స్లో ఉన్నాం మనం. ఇక్కడ వరకు 2 వే వరకు కంప్లీట్ చేశారు. ఊళ్ళో వైండింగ్ చేస్తున్నారు. ఆ ఊళ్ళో వైండింగ్ చేయడం వలన కొంచెం ఇక్కడ వర్క్స్ అనేవి డిలే అని, పక్కన టెంపుల్, కొన్ని హౌసెస్ అట్లా ఉన్నాయి. వాటన్నిటిని కూడా కొంచెం మార్కింగ్ చేసుకొని, కాలువలు ఉంటాయి కదా, ఆ డ్రైనేజ్ అదంతా ఉంటుంది కాబట్టి ఆ డ్రైనేజ్ పోవడానికి అంతా నీట్గా కరెంట్ పోల్స్ వీటన్నిటికీ అలైన్మెంట్ చేసుకొని క్లియర్ చేస్తున్నారు. అక్కడ మీరు వాటర్ పైప్ లైన్ కూడా చూడొచ్చు. ఒకేసారి వాటర్ పైప్ లైన్ కూడా ఇబ్బంది లేకుండా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది మీరు చూడవచ్చు ఊరు. అటు లోపలికి వెళ్తే ఇంకా ఊళ్ళోకి వెళ్తాం. ఇది మెయిన్ రోడ్డు. అటు చూడండి జేసీబీ పెట్టి అంతా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. క్రేన్స్ ఇవన్నీ తీసుకొచ్చి సైడ్ కాలంలో అవన్నీ. ముందు డ్రైనేజ్ ముఖ్యం కదా, ఎంత రోడ్డు వేసినా కానీ. ఇక్కడ నుంచి వచ్చేసరికి మనకి రెగ్యులర్గా అంటే 2 వే, అటుపక్క రోడ్డు ఇటుపక్క రోడ్డు వేశారు. ట్రాఫిక్ మాత్రం ప్రజెంట్ రెండు పక్కల రెండు పక్కలోనూ ఒక పక్క వదిలేరు. ఎందుకంటే అటుపక్క ఊళ్ళో ట్రాన్సాక్షన్ చేస్తున్నారు కదా, అక్కడ అడ్డం లేకుండా ఇబ్బంది కలగకుండా 1 వే అనేది 1 వేలోనే పంపించారు. ఇప్పుడు చూశారు కదా లొకేషను, అదంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నది, ఇంకొన్ని రోజుల్లో వాళ్ళు వరి నాట్లు అవన్నీ వేస్తూ ఉంటారు. అది వేసిన తర్వాత పచ్చబడుతుంది. పచ్చబడ్డప్పుడు వచ్చి లొకేషన్ చూస్తే పైన ఆకాశం, కింద నేల అట్లా పరిచేసినట్టు ఉంటుంది. మన గార్డెనింగ్ చేస్తే గ్రీన్ కలర్లో కనుక ఎట్లా ఉంటుంది పరిచినట్టు, అట్లా పరిచినట్టు ఉంటుంది. మనం నెక్స్ట్ కరంచేడు చీరాల బైపాస్ కూడా సేమ్ ఎక్సలెంట్గా ఉంటుంది. అది నెక్స్ట్ వస్తుంది వీడియో, దానికోసం మనం ఫాలో చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి. సైడ్ రైలింగ్ ఎంత కడుతున్నారు. వ్యూ అయితే అదిరిపోయింది. నేను వెళ్ళిన ఆ టైంకి అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ వీడియో రికార్డింగ్ చేసింది అయితే మాత్రం జూన్ 3వ తారీఖు. ఇది ఎడారిపల్లి లోపలికి ఉంది ఊరు. ఓకే, ఇంకో విషయం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి అబ్బా. ఎవరైనా పిల్లల వాళ్ళు నుంచి కాలేజీ పోయేవాళ్ళు, స్కూల్కి పోయేవాళ్ళు ఉన్నారు. మరీ 14-13 ఏళ్ళకి నెప్పి స్టోరీలు ఏందబ్బా. ఈ రోజుల్లో ఫోన్లు లేనిదే బతకలేకపోతున్నారు. ఇన్స్టాగ్రామ్లోనే అయ్యని చదువు మీద శ్రద్ధ పెట్టడానికి కొంచెం ప్రయత్నం చేయించండి అబ్బా. మరీ అసలుకి దారుణంగా తయారవుతున్నారు. ఆ న్యూస్ ఏందో ఏదో జస్ట్ మీకు ఇప్పుడు చెప్పాలనిపించింది అటు చెప్పాను. ఎందుకంటే ఈ స్టోరీలు కొంచెం ఎక్కువైపోయినాయి. నేను కూడా ఈ గ్యాప్లో చాలా విన్నాను. చిరాకు కొట్టేసింది నాకే. మరి ఆ రోజుల్లో ఫోన్లు లేవు, ఏం లేవు. మరి వాళ్ళందరూ చదువుకొని ఎట్టా మేధావులు అయ్యారో నాకైతే అర్థం కావట్లా. ఇప్పుడు ఫోన్లు లేదే బతకలేకపోతున్నారు. తిమ్మరాజుపాలెం బైపాస్ రోడ్డు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది. మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా రైట్ సైడ్లో స్ట్రైట్కి వెళ్తే తిమ్మరాజుపాలెం ఊరిలోకి వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే తిమ్మరాజుపాలెం బైపాస్కి వెళ్తాం. ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. ఒకవైపే కన్స్ట్రక్షన్ చేశారు, మిగతాది అంటే ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి కదా, వాటన్నింటినీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మార్కింగ్ చేసి అంతా నీట్గా చేస్తున్నారు. మధ్యలో ఇంకా యూటర్న్ అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా ఇచ్చారు. యాక్చువల్గా మనం బైపాసులు అనుకుంటాంలే, కానీ ఆ బైపాసుల్లో కొత్తగా వేసే రోడ్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఈ పొలాలు, స్థలాలు ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ అంతా తీసుకుంటుంది. కాబట్టి బైపాస్ వచ్చిందంటే అదొక ఆనందం. ఒకవేళ ఇప్పుడు ఆ పొలాలు ఇవ్వాలంటే వాళ్ళు తాత ముత్తాతల నాట్ల కాలం నుంచి వచ్చే పొలాలు,
వాటన్నిటిని ఇవ్వాలంటే ఎవరికి మన తప్పిద్ది అయినా కానీ తప్పదు, అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కాబట్టి గవర్నమెంట్ కరెక్ట్గా నష్టపరిహారం చెల్లించి ఇస్తే బాగుంటుంది. అలానే ఇచ్చారు అని అనుకుందాం. ఒకవేళ ఈ ఊరు నుంచి ఈ బైపాస్కి సంబంధించి ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే మీకు ఎంత పరిహారం ఇచ్చారు అంటే ఒక అంటే లాభదాయకంగా ఇచ్చారా లేకపోతే నష్టదాయకంగా ఇచ్చారా అన్నది ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వాళ్ళు సైడ్ అంతా జారిపోకుండా, మట్టి అంతా ఇది జారిపోకుండా నీట్గా చేస్తున్నారు. మొత్తానికైతే బైపాస్ చాలా వరకు పూర్తయింది. ఇది ఎగ్జిట్ పాయింట్. అటు ఇందాక మనం చూసింది ఎంట్రీ పాయింట్, ఇది ఎగ్జిట్ పాయింట్. ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు అనేది కన్స్ట్రక్షన్ ఆల్రెడీ అంటే మధ్యలో ఇది వేయాలి, సిమెంట్తో మార్కింగ్ చేసి వేస్తారు డివైడర్స్. ఆ డివైడర్స్ వేసిన తర్వాత ఇంకా పూర్తి అయిపోయినట్టే. ఇంక ఇది మనం డైరెక్ట్ పర్చూరు వెళ్ళే రోడ్డు ఇది. ఇంకా మనం ఇటు నుంచి ఇటు పర్చూరు వెళ్ళవచ్చు. ఇక్కడ ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా రోడ్డు అనేది ఇంకా కన్స్ట్రక్షన్ చేయలేదు, ఒక పక్క మాత్రం కన్స్ట్రక్షన్ చేశారు. అయితే ఇది జూన్ 3వ తారీఖు నాటికి ఈ పరిస్థితి ఇట్లా ఉంది ఇక్కడ. మరి ఇప్పుడు ఏమైనా పరిస్థితి ఈ వీడియో అప్లోడ్ అయ్యే టైంకి ఏమన్నా మళ్ళీ ఇంకా అప్డేట్ అయ్యి అంటే ఇంకా డెవలప్ అయ్యే వర్క్ అనేది ఇంకా కంప్లీట్ అయిందని అనుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫేజ్ 1 అంటే వాడ చిలకూరుపేట వరకు ఏ అయితే వర్క్స్ ఉన్నాయో ఓకే. మనకు ముందు చూస్తున్నది అది పవర్ ఆఫీసు, ట్రాన్స్కో ఆఫీసు, పవర్ స్టేషను. ఇక్కడ నుంచి మీకు వ్యూ బాగుందని చెప్పని కంటిన్యూషన్ చేశాను. పర్చూరు బైపాస్ గురించి వీడియో కావాలంటే మనం ఆల్రెడీ అప్లోడ్ చేశాను. దాని గురించి చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి పర్సనల్ పనుల వల్ల కొంచెం వీడియోస్ లేట్ అయినాయి. రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.